నేను కూడా ముందుకు తండ్రి. ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. సహోదరుడు సంపూర్ణ కుమార్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అలాగే ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ తోడు క్రైస్తవులతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరిచిన ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతను రేపి బయటపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యం మరి గుర్తు చేస్తున్నాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. స్వస్థపరిచే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, అలాగే ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అని దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధనించే పరిచర్య అది శాశ్వతమైన పరిచర్య. నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. నా బైబిల్ స్టడీ సెషన్స్ అన్ని కూడా ఇంటరాక్టివ్ గానే ఉంటాయి. మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా? ఎవరు ఉంటారు? అలాగే సువార్త బోధించే పని ఏమైనా ఉంటుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా రక్షించబడుటకు? చెప్పండి. ఉండరు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయనను ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి విషయాలు బట్టి, గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతో ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదండి, దానికి వాక్య ఆధారం ఉంది. మోషే దేవుని మధ్యన జరిగిన ఒక సంభాషణ, నిర్గమకాండం. నేను సహోదరి జయంతితో చదివిస్తాను. 33వ అధ్యాయం 18-19 వచనాలు. నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19. మోషే దేవుని మధ్యన జరిగిన సంభాషణ. మోషే దేవుని మహిమను చూడాలని కోరుకుంటున్నాడు, కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో మనం చూద్దాం. నిర్గమకాండము 33:18-19 అమ్మా. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనము. అతడు దయచేసి నీ మహిమని నాకు చూపమనగా ఆయనను మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను యెహోవా అని. మోషే అడిగింది దేవుని మహిమని చూడాలని, కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నాడంటే నా మంచితనంని నేను చూపిస్తాను. అమ్మా, దేవుని మహిమని చూస్తే కూడా ప్రజలు తప్పుదారిలో వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కానీ దేవుడు మంచివాడు అనే సత్యంని వాళ్ళ హృదయాల్లో నాటుకుంటే ఏ కష్టాలు నష్టాలన్నా రానియండి, వాళ్ళు నిలకడగా ఉంటారు. దేవుని మహిమని ఇజ్రాయెల్ ప్రజలు చూడలేదా? ఎర్ర సముద్రం పాయలైనప్పుడు. అడుగుతున్నా మిమ్మల్ని, ఎస్ ఆర్ నో? ఎస్. కానీ నిలకడగా ఉన్నారా? లేరు. ఏమన్నా కొన్ని కష్టాలు వస్తే వెంటనే తిరుగుబాటు. దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ తెచ్చాడు? ఆకలితో చంపుటక, దాహంతో చంపుటక? అంటే మహిమను చూశారు కానీ మంచితనం ఏంటో దేవుంది వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు. దేవుడు వాళ్ళని ఎంతగా ఎదిగింప చేయాలని కోరుకున్నాడంటే మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత జీవించాలి అనే ఆ స్థాయికి, ఆత్మిక స్థాయికి తీసుకొని రావాలని దేవుని కోరిక. అందుకే ద్వితోపదేశ కాండంలోనే ఉంది ఆ మాటలు. మోషే ఆ ఇజ్రాయేల్ ప్రజలతోనే పలికిన మాటలు. వాళ్ళ ఇంకా వాగ్దాన దేశం చేరలేదు.
దేవుని కోరిక ఏంటంటే మిమ్మల్ని అంతగా ఆత్మికంగా ఎదిగింప చేయాలి అని ఆయన కోరిక. సో ఏ కష్టాలు నష్టాలు వచ్చినా సరే దేవుడు మంచివాడనే సత్యం మీద మన క్రైస్తవ విశ్వాసంని కట్టుకుంటే మనం నిలకడగా ఉంటాం. ఓకే, సో దేవుల్లో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి దేవునిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణము మనము అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంది ఏంటి? ఆయన మరుగైన మాటలని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన మంచి స్నేహితుడు కూడా అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్నేహితుల మధ్యన రహస్యాలు ఉండవమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్నేహితుల మధ్యన రహస్యాలు ఉండవు. జాగ్రత్తగా వినండి. నేను స్కూల్ డేస్ లో బహుశా మా తల్లిదండ్రులతో ఏం పంచుకోలేదో నా స్నేహితులతో పంచుకునేవాడిని. అరే నేను ఇంకా సైన్స్ సరిగా చదువుకోలేదురా, మ్యాథ్స్ నేను సరిగా చదువుకోలేదురా అని అనేవాడిని. తల్లిదండ్రులతో పంచుకోవడానికి నాకు ధైర్యం జాలేదు కాదు. సో స్నేహితుల మధ్యన రహస్యాలు ఉండవు. అందుకే ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. దేవుడు మనల్ని ఆయన స్నేహితులుగా భావిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం చదవడమా? యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుంచి 15. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. కంటిన్యూ. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు కనుక ఇక మిమ్ములని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక యజమాని దాసునితో ఆయన వ్యాపారంతో కూడిన ఇంటితో కూడిన రహస్యాలు పంచుకోకుండా ఉంటాడు. కానీ ఒక స్నేహితుడైతే ఏమీ ఇంకొక స్నేహితుని దగ్గర దాచిపెట్టాడు. నేను మిమ్మల్ని స్నేహితులుగా భావిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి రాబోయే దినంలో ఏమేం జరగబోతుందో అంత కూడా ఆయన బయలుపరుస్తున్నాడు. ఆయన ప్రాముఖ్యమైన స్నేహితుడైన యోహాన్ ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరి శిష్యుల్లో ఎక్కువగా ప్రేమించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు రొమ్ముకి ఆనుకొని ఉండే శిష్యుడు ఎవడు? యోహాన్. అందరూ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందే సమయంలో పారిపోయారేమో గాని యోహాన్ అక్కడే నించొని ఉన్నాడు. ఆ శిలువ దగ్గరే నించొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియని ఎలాగ చూసుకోవాలో ఆమె చివరి గడియ వరకు ఆమె వృద్ధాపంలో ఆ బాధ్యత యోహాన్కే అప్పచెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అందరూ ఆయన స్నేహితులే, శిష్యులు అందరూ కూడా స్నేహితులే. కానీ ప్రత్యేకమైన శిష్యుడు ఎవడు అంటే యోహాను. ఆయన దగ్గర రహస్యాలు ఎట్లా దాచిపెడతాడమ్మా? దాచిపెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం ముగించుకొని 6వ అధ్యాయం మొదటి 3 వచనాలకి మనం వచ్చాము. నేను మరి ఆ ఇంట్రొడక్టరీ స్లైడ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ మన గ్రూప్ లో ఉంటారు. వాళ్ళ మేలు కొరకు ప్రకటన గ్రంథంని మనం సులభంగా అర్థం చేసుకోవాలి అంటే మొదటి అధ్యాయం 19వ వచనంని మనం ఆధారము చేసుకోవాలి. యోహాను పాత్మోస్ ద్వీపంలో ఉన్నప్పుడు ఒక ఆదివారం దినంన ప్రభువారు ఆయనకి కనిపించి దర్శనాలు చూపించటం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనమే మనకి పునాది వచనం అయి ఉన్నది. యోహాను, నువ్వు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని ప్రభువారు అంటున్నారు. సో దీన్ని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాలని కొన్ని భాగాలుగా మనము విభాగించవచ్చు. నేను ప్రతిసారి ఈ స్లైడ్ తోనే ప్రారంభం చేస్తాను. ఆ భాగంలో ఏంటి అని అంటే మనకు చందు బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. మొదటి అధ్యాయంని మనము పాస్ట్ అని అంటాం. ఏమి ఆల్రెడీ అయిపోయిందో. పెంతెకోస్తు దినం నుంచి సువార్త బోధించడం శిష్యులు ప్రారంభం చేశారు. నానా శ్రమలకి గురి అయ్యారు. ఇంకా చెప్పాలి అని అంటే జాగ్రత్తగా వినండి, యోహాన్ కూడా డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఆయన చెరలో ఉన్నాడు. అదంతా కూడా మొదటి అధ్యాయంతో కూడిన మాటలు. మా జాగ్రత్తగా వినండి. మనము నమ్మకమైన పరిచర్య చేస్తున్నాము అని అంటే దానికి రుజువు ఏంటంటే నానా శ్రమలకి మనం గురి అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ప్రకటన గ్రంథమే చెప్తున్నాను కానీ
ఫుల్ బైబిల్ని కూడా మీ ముందు నేను తీసుకొని రావడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. జాగ్రత్తగా వినండి. దావీదు పలికిన సాక్ష్యం సౌలు రాజు ముందు మరి గుర్తు చేస్తున్నా మీకు. అప్పటికి సౌలు దావీదుని ఇంకా ద్వేషించటము స్టార్ట్ చేయలేదు. ఆయన మనసులో దావీదు పట్ల ఇంకా ఈర్ష్య రాలేదు. దావీదు గోలియాతో యుద్ధం చేయడానికి వెళ్ళే సమయంలో సౌలు ఆయన మనసులో ఉన్న కంగారు దావీదుతో పంచుకుంటున్నాడు. అరే, నువ్వు చిన్నవాడివి, ఆ అజాన్ భావంతో నువ్వు ఎలాగ యుద్ధం చేయగలుగుతావు అని అడుగుతున్నాడు. అప్పుడు దావీదు పలికిన సాక్ష్యం, మా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైన రహస్యం. నేను గొర్రెల కాపరి అయి ఉన్నప్పుడు ఏ మృగమన్నా వచ్చి నా గొర్రెని తీసుకొని వెళ్ళిన సమయంలో, అది ఎలుగుబండి అయి ఉండొచ్చు, సింహం అయి ఉండొచ్చు, నేను దాని వెనకాల వెళ్ళి నా గొర్రెని దాని నోటి నుంచి లాగినప్పుడు, అది నా మీద దుంకినప్పుడు అక్కడ నేను ఆపుతున్నాను. దాని దవడని పట్టుకొని చీల్చేశాను, అది వేరే సంగతి. కానీ ఆ మృగము నా మీద దుంకినప్పుడు, అది సింహం అయి ఉండొచ్చు, పులి అయి ఉండొచ్చు, ఆర్ ఎలుగుబండి అయి ఉండొచ్చు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, దావీదు ఆయన గొర్రెల కాపరితో కూడిన బాధ్యతని నెరవేర్చకుండా చేతులు కట్టుకొని, ఏ మృగమా వచ్చి నా గొర్రెలను తీసుకపో అని అంటే ఏ ఆపద కన్నా గురి అవుతాడు ఆయన? ఆయన వెళ్ళి ఆ గొర్రెని ఆ సింహం నోటి నుంచి, ఎలుగుబండి నోటి నుంచి, పులి నోటి నుంచి లాగుతున్నాడు కాబట్టే అది ఆయన మీద దుంకుతున్నది. ఆర్ యు అండర్స్టాండింగ్? నమ్మకంగా పరిచర్య చేస్తే శ్రమలకి మనం గురి అవుతాం. ఎందుకంటే మనము సాతాను నోటి నుంచి గొర్రెలని లాగినప్పుడు సాతానుడు సంతోషిస్తాడా? సంతోషించడే. సో అపోస్తులు పెంతెకోస్తు దినం నుంచి సువార్త బోధించి అనేక ఆత్మలను రక్షించినప్పుడు నానా శ్రమలకి గురి అయ్యారు. ఇప్పుడు యోహాను కూడా ఎక్కడున్నాడు? పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. దేవుడు అప్పుడప్పుడు శ్రమలను కూడా సంఘం విస్తరణలో వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఘం విస్తరణలో వాడుకుంటాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, మీరు ప్రపంచమంతా వెళ్ళి సువార్త బోధించండి అని ప్రభువారు అన్నారు. జాగ్రత్త వినండి. ప్రపంచమంతా కూడా వెళ్ళి సువార్త బోధించుడి, నా పట్ల మీరు సాక్షులై ఉండాలి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను బూది గంతముల వరకును ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారు అంతం వరకు మీరు సాక్షులై ఉంటారు అని అంటే, ఆ 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటలు యెరూషలేము సంఘ సభ్యులు చాలా నమ్మకంగా అంత చక్కగా పాటించలేదు. వాళ్ళకి యెరూషలేము పట్టణం ఒక కంఫర్ట్ జోన్ అయిపోయింది. వాళ్ళు యూదులు మారు మనసు పొందుతున్నారు, క్రైస్తవులు అవుతున్నారు, సువార్త ఓన్లీ యూదుల మధ్యనే ప్రకటింపబడుతున్నది, కానీ భూ అంతంకి వాళ్ళు వెళ్ళట్లేదు. సో అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 8వ అధ్యాయం 1వ వచనం వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఏమైతున్నది 8వ అధ్యాయం 1వ వచనం? ఒక్కసారి చదువుదాం. సిస్టర్ జయంతి చదివి వినిపిస్తారు. ఎక్కడ ఉన్నారో మీరు హల్లెలూయా అని చెప్పండి. చదవండి 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోను సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరును యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఇంకా చదవమ్మా. భక్తిగల మనుషులు సైఫానును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రేలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు ఏం చేశారు అనంట? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెరూషలేములో శ్రమలు రాకుండా ఉంటే అదే వాళ్ళ కంఫర్ట్ జోన్ అయిపోతున్నది.
సో మొదటి అధ్యాయం 8వ వచనం ఉన్న మాటలని మనము పాటించకుండా ఉంటే 8వ అధ్యాయం మొదటి వచనంగా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు అనేక చోటలకు వెళ్ళి సువార్త బోధించటము స్టార్ట్ చేశారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనంటే, యోహాను ఈ చెరలో లేకుండా ఉంటే, జాగ్రత్తగా వినండి, ఈ చెరలో లేకుండా ఉంటే ఇన్ని దర్శనములు ఆయన పొందడానికి వీలయ్యేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెరలో లేకుండా ఉంటే ఇన్ని దర్శనములు ఆయన పొందడానికి వీలయ్యేది కాదు. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతుంది అనే మాట మనము మర్చిపోకూడదు. సో ఆదివారం దినమున ప్రభువారు రాబోయే దినంలో జరగబోయే సంఘటనలతో కూడిన దర్శనములు చూపించటము స్టార్ట్ చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయం అంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా కూడా పెంతెకోస్తు దినం నుంచి యోహాన్ సువార్త బోధిస్తూ శ్రమలకి గురి అయి పాతుమల ద్వీపంలో ఉండే వరకు అన్ని కూడా మొదటి అధ్యాయంలో కవర్ అయిపోతున్నది. 2-3 అధ్యాయాలు నువ్వు ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి అని ప్రభువారు అంటున్నారు. అంటే దాన్ని మనం ప్రెజెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 7 సంఘాలతో పలికిన మాటలు 2000 సంవత్సరాల క్రితం టర్కీ దేశంలో ఉన్న 7 సంఘాలు, ఎఫెసీ సంఘం నుంచి లవోదికా సంఘం వరకు, వాళ్ళతో పలికిన మాటలను మనం ప్రెజెంట్ అని అంటాం. 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం. అరే 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు పలికిన మాటలని పాస్టర్ గారు ఎందుకు ప్రెజెంట్ అంటున్నారు, ఈ కాలం మాటలను ఎందుకు అంటున్నారు అని మీకు ఒక ప్రశ్న ఏర్పడవచ్చు. దానికి జవాబు ఏంటంటే, ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలే, ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలే ఇప్పుడు 2024లో తీసుకోండి, ఆ విషయాలే మనకు కనిపిస్తాయి, ఆ సమస్యలే మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమస్యలకి ఏం పరిష్కారం పలికారో అది 2024లో కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు మనం 2-3 అధ్యాయాలని ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. అంటే యోహాన్ భయంకరమైన దర్శనంలని చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి పరిశుద్ధులని చంపివేయుట, అటువంటి దర్శనములు ఆయన చూసే ముందు ఆయనని మానసికంగా ఆత్మికంగా బలపరచాలని దేవుని కోరిక. అందుకే సింహాసనంతో కూడిన దర్శనము యోహానికి 4-5 అధ్యాయాల్లో దేవుడు చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. సో ఆయనను మానసికంగా ఆత్మికంగా బలపరిచిన తర్వాతనే 6వ అధ్యాయం నుంచి వేరే భయంకరమైన దర్శనం ఆయన చూసేటట్లు దేవుడు చేస్తున్నారు. ఎందుకంటే మరీ చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా వినే కథ ఏంటంటే దావీద్ గోలియాతుని ఓడగొట్టుట. కానీ గోలియాత్ దావీద్ని ఓడగొడుతున్నాడు అని అనగానే మనం జీర్ణం చేసుకోగలుగుతామా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. గోలియాత్ దావీద్ని ఓడగొడుతున్నాడు అంటే మనం జీర్ణం చేసుకోగలుగుతామమ్మా? అటువంటి మాటలని జీర్ణం చేసుకోవడానికి వీలు కాదు. సో మనం మానసికంగా ఆత్మికంగా బలపరచబడాలి. ఆ దర్శనం చూపించి 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో దర్శనం చూపించి దేవుడు మానసికంగా ఆత్మికంగా బలపరిచి చివరిలో ఒక సత్యం నాటుతున్నారు. ఏమనంటే అన్నీ నా స్వాధీనంలో ఉంది. ఈ దుష్టులు పరిశుద్ధులని తాత్కాలికంగా ఓడగొడుతుండొచ్చు, కానీ శాశ్వతమైన విజయము పరిశుద్ధులది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శాశ్వతమైన విజయము పరిశుద్ధులది. అదంతా కూడా మనం 4-5 అధ్యాయాల్లో చూసేసాము. 6వ అధ్యాయం ప్రారంభం నేను చెప్పాను, మీతో ఆల్రెడీ పంచుకున్నాను. 7 ముద్రల తీర్పు ఉంటుంది, దాని తర్వాత 7 బూరల తీర్పు, దాని తర్వాత 7 పాత్రల తీర్పు. ఈ తీర్పుల గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతుంది అని నేను మీతో పంచుకున్నాను. ఐగుప్తు శ్రమలతో కూడా మనం దీన్ని పోల్చవచ్చు అని నేను మీతో పంచుకున్నాను. ఐగుప్తు శ్రమల్లో ఉన్న గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతున్నది. అన్నిటికంటే భయంకరమైన శ్రమ ఏంటి? జ్యేష్ఠ కుమారుడు చనిపోవుట. అది మొదట్లోనే వచ్చిందా ఆర్ చివరిలో వచ్చిందా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఎన్ ఆన్సర్. ఐగుప్తు శ్రమల్లో ఇది చివరిలో వచ్చిందా మొదట్లో వచ్చిందా? చివరిలో వచ్చింది. రైట్ ఆన్సర్. సో అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే చూడండి, చందు బ్రదర్ మనకి చక్కగా మనం ఆల్రెడీ చూసిన స్లైడ్ ని చూపిస్తున్నారు. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా మనం గమనిస్తే ముద్రల తీర్పు కంటే భయంకరంగా బూరల తీర్పు ఉంటుంది, బూరల తీర్పు కంటే భయంకరంగా పాత్రల తీర్పు ఉంటుంది. దేవుని కోరిక ఏంటంటే ఆ సమయంలో కొంచెమంది మారు మనసు పొందాలని. సంఘం అయితే ఆరోహణమై వెళ్ళిపోతుంది,
కానీ ఎవరు ఉండిపోయారో, విడవబడబడారో వాళ్ళు కూడా మారు మనసు పొందాలనే దేవుని కోరిక. అనేకులు మారు మనసు పొందుతారు. 7వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. సో 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము ఆల్రెడీ పోయిన వారం ధ్యానించామండి. శ్రమకాలంలో మొదటి ముద్రల తీర్పుతో కూడిన అనేక విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఎవరు కనిపిస్తున్నారు? మొదటి ముద్ర విప్పినప్పుడు క్రీస్తు విరోధి కనిపిస్తున్నాడు. క్రీస్తు విరోధికి ఎప్పుడు పాత్ర అనేది ఈ లోకంలో ఉంటది అని అంటే, సమస్యలు ఉన్నప్పుడే, యుద్ధాలు ఉన్నప్పుడే. క్రీస్తు విరోధి ఎలా కనిపిస్తున్నాడు? గుర్రం మీద సవారీ అయి వచ్చే సమయంలో చేతిలో బిల్లుంది కానీ బాణము లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన తెలివితేటలని వాడి ఆయన ప్రజలని మోసగించి ఆయన వైపు ఆకర్షించుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ దినము ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోబోతున్నాను. నేను 2వ ముద్రల తీర్పుకి వెళ్ళిపోవచ్చు. ఈ దినం 2వ ముద్రల తీర్పు గురించి అనేక విషయాలు మీతో పంచుకోవచ్చు. కానీ ఈ దినం ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మీతో పంచుకోబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అది ఏమంటే యూదుల పండుగల గురించి నేను పంచుకోబోతున్నాను. ఆ పండుగల గురించి చూపించే ముందు ఆల్రెడీ మరి పోయిన వారం మీతో ఏం పంచుకున్నానో మరి గుర్తు చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించింది కాబట్టి ఇప్పుడు అరాబీలు యూదుల మధ్యన సమస్య అనేది ఉంది. చందు, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్, ద జూస్ అరబ్ కాన్ఫ్లిక్ట్ యానిమేషన్ మనం చూద్దాము. 2000 సంవత్సరాల తర్వాత యూదులు ఎప్పుడు వాగ్దాన దేశంకి తిరిగి వచ్చారో అప్పటి వరకు ఆ 2000 సంవత్సరంలో నివసించిన అరాబీలు స్వాగతము పలకలేదు. పలుకుతారా? వచ్చేయండి, మా భూమిని మీరు తీసుకోండి అని అంటారు అరాబీలు? అనరు కదా. సో వెస్ట్ ఏషియాలో సమస్యలు ఎలాగున్నాయో మనకు తెలుసు. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో చూడండి, ఇజ్రాయేల్ హమాస్, ఇజ్రాయేల్ హెజ్బోల్లా, ఇజ్రాయేల్ ఇరాను పరిస్థితి ఎలాగుందంటే ఈ యుద్ధాల సంఖ్య పెరగబోతుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ హమాస్ మాత్రమే. ఇజ్రాయెల్ హెజ్బోల్లాతో యుద్ధం చేయబోతుంది. హెజ్బోల్లా అంటే అది లెబనాన్లో ఉంటుంది. ఇరాన్ వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి. సిరియా వాళ్ళు సిద్ధపడుతున్నారు ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి. ఇజ్రాయెల్ వైపు క్రైస్తవుల దేశంలన్నీ కూడా ఉన్నాయి. యూకే ఉంది, యుఎస్ఏ ఉంది, అదంతా కూడా ఇజ్రాయెల్ దేశం వైపు ఉంది. ఈ అరాబీలతో ఎవరున్నారంటే రష్యా ఉంది, చైనా ఉంది. ఇదంతా కూడా మీకు తెలుసు, ఆల్రెడీ మీడియాలో మీరు చదువుకుంటున్నారు. క్రీస్తు విరోధి ఒక 200 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే సమస్యలే లేవు. ఆర్ యు అండర్స్టాండింగ్? పరిష్కారం చేయడానికి ఏం సమస్య ఉంది? ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించలేదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించింది. 2000 సంవత్సరాలుగా అంజురపు చెట్టు ఎలాగుండిందంటే ఎండిపోయిన పరిస్థితిలో ఉండింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? అంజురపు చెట్టు తిరిగి ఎప్పుడు చిగురిస్తున్నదో అప్పుడు మీరు గ్రహించవచ్చు మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు అని. అది ఇప్పుడు జరుగుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అన్ని కూడా సమకూడి దేని వైపు చూపిస్తున్నది అని అంటే ఆరోహణం సమీపంగా ఉంది అనే సత్యం వైపు మన కను దృష్టిని తీసుకొని వెళ్తున్నది. అన్ని కూడా సమకూడి దాని వైపే మన కను దృష్టిని తీసుకొని వెళ్తున్నది. అయితే ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. దాని తర్వాత క్రీస్తు విరోధి వచ్చి ఆయన సమాధానకర్తగా నటిస్తూ వీళ్ళ మధ్యన సమాధానం తీసుకొని వస్తాడు. యూదుల అరాబీల మధ్యన తీసుకొని వచ్చినప్పుడు అరే ఎవరు సాధించనిది ఆయన సాధించాడు అని అందరు మెచ్చుకుంటూ ఉంటారు. అందుకే నేను యుఎన్ ప్రెసిడెంట్ హెన్రీ స్పాక్ ఆయన స్టేట్మెంట్ కూడా పోయినసారి మీకు చూపించాను. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఒక దయ్యం వచ్చినా సరే ఈ లోకం సమస్యలకి పరిష్కారం చూపించుటకు ఒక దయ్యం వచ్చినా సరే మేము అంగీకరిస్తాము అని ఆయన అన్నాడు. ఓకే, సో పరిస్థితులు అట్లున్నాయి. అదే ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించకుండా ఉంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఏం సమస్యలు మనకు కనిపిస్తున్నాయో అరాబీల యూదుల ఘర్షణ, అదే ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించకుండా ఉంటే ఆ ఘర్షణ మనకు కనిపించేదా? ఎస్ ఆర్ నో? కనిపించేది కాదు. సో అన్ని కూడా సమకూడుతున్నది. ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. దాని తర్వాత భయంకరమైన శ్రమలు ప్రారంభమవుతాయి. సంఘం ఆరోహణం అయిపోయిన తర్వాత భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, కరువు వస్తుంది, ఇంకా నానా శ్రమలు వస్తాయి. COVID-19 చాలా భయంకరమైన శ్రమగా లోకం భావించింది.
కానీ ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో భూమి ఒక చిన్న నరకంగా ఉంటది. ఎందుకంటే దేవుని ఉగ్రత రాబోతున్నది. ఈ 7 ముద్రలను పంపించేవాడు దేవుడే. 7 బూరలని పంపించే 7 బూరలతో కూడిన తీర్పుని పంపించేవాడు దేవుడే. 7 పాతలతో కూడిన తీర్పుని పంపించేవాడు దేవుడే. సో దేవుని శిక్ష ఈ లోకం మీద, దుష్టుల మీద రాబోతుంది. ఈ లోకంలో ఉన్న ప్రజలు చిన్న నరకంని అనుభవించబోతున్నారు. ఇప్పుడు నేను ఒక స్లైడ్ చూపిస్తున్నాను, చూడండి. ఆరోహణం. ఓకే, ఈ భయంకరమైన శ్రమకాలం వచ్చే ముందు జరుగుతుంది. నేను ఒక వాక్య భాగం ఈ దినం చదివించాను సహోదరి జయంతి చేత. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, క్రైస్తవులకు అనేక పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటంటే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి రాయబారులు. వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి రాయబారులు. ఇంగ్లీష్ లో ఏమని ఉంటది? అంబాసిడర్స్ అని ఉంటది. అంబాసిడర్స్ అని ఉంటది, అవునా? అంబాసిడర్ లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఒక దేశంకి చెందిన వ్యక్తి ఇంకొక దేశంలో ఉంటాడు. భారతదేశంకి చెందిన రాయబారి పాకిస్తాన్ లో ఉంటాడు. ఆయనకి పాకిస్తానే కనిపిస్తుంది కానీ భారతదేశం కనిపించదు. అయినా సరే ఆయన పౌరస్థితి ఎక్కడుంది? పాకిస్తాన్ లో లేదు. ఎక్కడుంది? భారతదేశంలోనే ఉంటది. సో మనం కూడా పరలోకంకి చెందిన వాళ్ళం, యేసు రాజ్యంకి చెందిన వాళ్ళం. బహుశా పరలోకం మనకు కనిపించట్లేదు, సాతాన్ రాజ్యమే మన చుట్టూ కనిపిస్తున్నది ఈ లోకంలో. కానీ మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభువారి రాయబారులమై ఉన్నాం. ఇంకా భారతదేశం రాయబారి, జాగ్రత్తగా వినండి, పాకిస్తాను తో చేతులు కలిపితే ఒకసారి ఆలోచించండి. భారతదేశము కొరకే ఆయన అక్కడ వాదించాలి, భారతదేశం ఇంట్రెస్టే ఆయన కాపాడాలి. కానీ ఒకసారి ఆలోచించండి, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏం ఆశిస్తారు అని అంటే, అరే ఆయన మన వైపున ఉండాలి, మన వైపున ఉంటే బాగుంటది అని ఆయనని కొంచెం టెంప్ట్ చేస్తూ ఉండొచ్చు, శోధిస్తూ ఉండొచ్చు. సాతానుడు కూడా ఈ లోకంలో మనల్ని శోధిస్తుంటాడు, అరే మా వైపు వచ్చేయండి, నా వైపు వచ్చేయండి. కానీ మనకు కనిపించే రాజు కనిపించే ఆకర్షణ దానికంటే ఎక్కువగా కనిపించని యేసు పట్ల మన హృదయంలో ప్రేమ ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనిపించే పాకిస్తాన్ కంట కనిపించని భారతదేశం పట్ల మన మనసులో ప్రేమ ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు శోధనలకు మనం లోబడం. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. మనమైతే భారతదేశం పాకిస్తాన్ మధ్యన ఎప్పుడు సమాధానం ఉండాలని కోరుకుంటాం, ప్రార్థన చేస్తాం. కానీ యుద్ధం ప్రారంభమైంది అనుకుందాం, యుద్ధము ప్రారంభమైంది అనుకుందాం. భారతదేశం విమానాలు పాకిస్తాన్ దేశం మీద వెళ్తాయి, ఇస్లామాబాద్ మీద వెళ్తాయి భారతదేశం విమానాలు. అక్కడ బాంబులు వేస్తాయి. ఇది భారతదేశం విమానాలే ఇస్లామాబాద్ పైన వెళ్ళి బాంబులు వేస్తాయి. ఇప్పుడు భారతదేశం ప్రభుత్వము, జాగ్రత్తగా వినండి, భారతదేశం ప్రభుత్వము భారతదేశం రాయబారి ఇస్లామాబాద్ లో ఎవరు ఉన్నారో ఆయన భారతదేశం బాంబుల వలన చనిపోవాలని కోరుకుంటుందా? నో 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 నో. ఏమని చెప్తుంది? వచ్చేయి తిరిగి భారతదేశంకి అని అంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే శ్రమకాలం ప్రారంభంలోనే యేసుక్రీస్తు ప్రభువు ఆయన రాయబారులను ఏమంటాడంటే, వచ్చేయండి మంచి మధ్య ఆకాశంకి వచ్చేయండి అని అంటాడు. దాని తర్వాతనే 21 బాంబులు పేలుతాయి ఇక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 21 తీర్పులు, 7 బూరల తీర్పు, 7 పాతల తీర్పు, 7 ముద్దల తీర్పు. ఆ 21 బాంబులు ఎప్పుడు పేలుతాయి అని అంటే ఆయన రాయబారులు మధ్య ఆకాశంకి చేరిన తర్వాత. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకుంటున్నాను. సహోదరి జయంతితో కొలోసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదివిస్తున్నాను. కొలోసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొలోసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. థాంక్ యూ. యూదుల పండుగలు అది యేసుక్రీస్తు ప్రభు వారికి ఛాయగా ఉన్నాయి. ఏమంటే కొలోసి సంఘంలో కొంచెం కలవరం పుట్టింది. ఏమనంటే యూదుల పండుగలను మనం ఆచరించాలా అనే ఆలోచన వచ్చిందన్నమాట. అప్పుడు పౌలు భక్తుడు ఈ పత్రిక రాస్తున్నాడు.
యూదుల పండుగలు ముఖ్యమే, అది యేసుక్రీస్తు ప్రభు వారికి ఛాయగా ఉన్నాయి, కానీ మనం పాటించే అవసరం అనేది లేదు. కానీ యేసుకు అది ఛాయగా ఉన్నాయి. యూదుల పండుగలు ఛాయగా ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి మన వైపు నడుచుకొని వస్తున్నాడండి. ఆయన వెనకాల ఎంతో గొప్ప వెలుగు ఉంది. ఆ వ్యక్తి నడుచుకొని మన వైపు వచ్చే సమయంలో ఆయన వెనకాల వెలుగుంది. ఆ వ్యక్తి మనకు మొదట్లో కనిపిస్తాడా, లేకపోతే ఆయన ఛాయ మొదట్లో కనిపిస్తుందా? ఛాయ మొదట్లో కనిపిస్తుంది. సో యూదుల పండుగలు అన్ని కూడా యేసు జీవితంలో, సంఘ చరిత్రలో ఏం జరగబోతుందో దానికి అవి సూచనగా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యూదుల పండుగల గురించి మనము లెవికాండం 23, 24 అలాగే సంఖ్యాకాండం 28, 29లో చదువుకోవచ్చు. మొదట్లో 7 పండుగలు ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళ చరిత్రలో వేరే 2 పండుగలు యాడ్ అయినాయి. ఒకటి వచ్చి ఆలయం ప్రతిష్ఠించబడే పండుగ, దాని తర్వాత పురిం పండుగ. అది లెవికాండం 23, 24లో లేదు, ఎందుకంటే దాంతో కూడిన సంఘటనలు అప్పుడు జరగలేదు. అలాగే సంఖ్యాకాండం 28, 29 అధ్యాయంలో కూడా 7 పండుగల గురించి ఉంది, కానీ దాని తర్వాత జరిగిన సంఘటనలు బట్టి దేవుని చిత్తం ప్రకారంగా వేరే 2 పండుగలు కూడా వాళ్ళు ఆచరించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకి చందు బ్రదర్ చూపిస్తున్నారు చూడండి, మనకి చూద్దాము. ఆ స్లైడ్ ఎక్సెల్ షీట్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎన్లార్జ్ చేస్తున్నారు బ్రదరు. ఆ క్రమం కూడా దేవుడు ఎలాగిచ్చాడు అని అంటే, మొదట్లో వాళ్ళ సంవత్సరం నెలలో మొదటి నెల మన ఏప్రిల్తో కూడిన నెల, దాన్ని నిసాన్ అని అంటారు. మన క్యాలెండర్కి యూదుల క్యాలెండర్కి కొంచెం వ్యత్యాసం ఉంది. మన క్యాలెండర్లో ఉన్న మొదటి నెల జనవరి, అవునా? కానీ యూదుల క్యాలెండర్లో మొదటి నెల దేంతో కోయిన్సైడ్ అవుతుందంటే మన ఏప్రిల్తో కోయిన్సైడ్ అవుతుంది. దాన్ని వాళ్ళు నిసాన్ నెల అని కూడా అంటారు. అక్కడ వాళ్ళు పస్కా పండుగని ఆచరిస్తారు. ఇక్కడ చూడండి, నేను ఈ ఎక్సెల్ షీట్ పెట్టాను. పండుగ పక్కన జూయిష్ రీజన్, ఎందుకు దాన్ని వాళ్ళు ఆచరిస్తారు అని నేను మీకు చూపిస్తున్నాను. దాని తర్వాత క్రిస్టియన్ పర్స్పెక్టివ్, అది దేన్ని సూచిస్తుంది, క్రైస్తవంగా మనము ఆ పండుగని ఏ కనుదృష్టితో చూడాలి అనేది అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. పస్కా పండుగ యూదుల కనుదృష్టి నుంచి చూస్తే ఆ దినం వాళ్ళకి ఐగుప్తు దాసత్వం నుంచి విమోచన కలిగి ఉన్నది. దేవుడు నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి 13 వచనాలు, అక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో దేవుడు ఏమని రాసి పెట్టారు అని అంటే, యూదులు వాళ్ళ సంవత్సరంలో మొదటి నెల 10వ దినమున పస్కా గొర్రెపిల్లని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చేయాలి. 4 దినముల తర్వాత దాన్ని వధించాలి. దాని రక్తంని ద్వారబంధం మీద రాయాలి. దేవుని ఉగ్రత ఐగుప్తు దేశం మీద వచ్చినప్పుడు, మరణదూత ఈ ఐగుప్తు దేశం లోపల వచ్చినప్పుడు ఆ రక్తంని చూసి, యూదుల ద్వారబంధం మీద ఉన్న రక్తం, పస్కా గొర్రెపిల్ల రక్తంని చూసి ఆ దేవదూత దాటి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ పాస్ ఓవర్, లోపల రాకుండా ఇట్ విల్ పాస్ ఓవర్. మనం అందరం కూడా స్కూల్స్, కాలేజెస్ లో చదువుకునేటప్పుడు, బస్సు వెళ్ళేటప్పుడు మన దగ్గర అందరి దగ్గర పాస్ ఉండేది కదా, మా పాస్ లేదా? సో కండక్టర్ గారు మన దగ్గర వచ్చినప్పుడు మనం ఏమని అనేవాళ్ళము? పాస్ అని అనేవాళ్ళం. అంటే మా దగ్గర ఏం అవసరం ఉందో అది ఉంది, మీరు ఏం ఎత్తుకుతున్నారో మా దగ్గర ఉండాలని అది మీరు చూస్తున్నారు. సో పాస్ అని చెప్పేవాళ్ళం. సో ఆ దేవదూత కూడా ఆ రక్తంని చూసి దాటి వెళ్ళిపోతుంది. అంటే దేవుని ఉగ్రత ఆ ఇంటి లోపల రావడానికి వీల్లేదు. ఆ రక్తము ఆ కుటుంబంని, ఆ ఇంటిని దేవుని ఉగ్రత నుంచి కాపాడుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో క్రైస్తవులంగా మనం చూస్తే పస్కా పండుగ మనకెందుకు ముఖ్యమంటే, దేవుని పస్కా గొర్రెపిల్ల అయిన యేసు పస్కా పండుగ దినమే, కరెక్ట్గా పస్కా పండుగ దినమే దేవుని పస్కా గొర్రెపిల్లగా అర్పించబడుతున్నాడు. ఆయన చిందించిన రక్తమే దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదువుదామా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యేసు రక్తం మనల్ని ఎలాగా దేవుని ఉగ్రత నుంచి కాపాడుతున్నదో. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము.
కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుంచి ఆ ఏలయనగా రక్తం మనల్ని కాపాడుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లు, ఒక పేరు ఏంటంటే ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల. అది కూడా మనం చదువుకుందాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనము. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దయంతయు పులియజేయనని మీరు ఎరుగరా? చదవమ్మా. మీరు పులిసిన పిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండి తీసి పారివేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మన కొరకు దేవుని పస్కా గొర్రెపిల్ల మన కొరకు వధింపబడేను. దాన్ని ఆ పస్కా గొర్రెపిల్ల రక్తం చేతనే మనం దేవుని ఉగ్రత నుంచి కాపాడబడుతున్నాం. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈ లోతైన విషయాలు మీరు బహుశా ఎప్పుడు వినలేదు కావచ్చు. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పస్కా గొర్రెపిల్ల అని అంటే మరి దేవుని గృహమైన యెరూషలేములోనే చనిపోవాలి కానీ పస్కా పండుగ దినము వేరే ఎప్పుడు చనిపోదానికి ఆస్కారం లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ప్రతి యూదుల కుటుంబంలో ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. అమ్మా చదవమ్మా. నిర్గమకాండం 12వ అధ్యాయము మొదటి 13 వచనాలు చదవమ్మా. ఎక్కడెక్కడ నేను సహోదరిని ఆపుతానో అక్కడ ఆపుతారు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. నిర్గమకాండం 15వ అధ్యాయము 12వ అధ్యాయం మొదటి 13 వచనాలు. ఓకే. నిర్గమకాండం 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మోషే అరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటియు, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని రావాలను. ఆ పిల్లను తినుటకు ఒక్క కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడను తన లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజన పరిమితిని బట్టి వారికి లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. నిర్దోషమైన యేసుక్రీస్తు ప్రభు, నిర్దోషమైన యేసు దేవుని గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల. జాగ్రత్త వినండి. ఆయన పుట్టినప్పటి నుంచే పవిత్రుడు కాదు, మరియా గర్భం ధరించినప్పటి నుంచి ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత నిర్దోషమైన దేవుని పస్కా గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఓకే. సో ఆ పస్కా గొర్రెపిల్లకి యేసుకి మధ్యనున్న పోలికలు ఏంటంటే అది 10వ దినము యూదులు వాళ్ళ గృహాల లోపల తీసుకొని రావాలి. అది ఎలాగుండాలి? నిర్దోషమైన మొగ గొర్రెపిల్ల అయి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చదవమ్మా. నిర్దోషమైన ఏడాది ఒక పిల్లని తీసుకొని రావాలను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచి కొనవలను. తర్వాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు సాయంకాలము 14వ దినము సాయంకాలము అంటే యూదుల క్యాలెండర్ లో సాయంకాలం అంటే 3 నుంచి 5 వరకు. ఓకే. 3 నుంచి 5 వరకు గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ గా 3కి యేసుక్రీస్తు ప్రభువు వారు పలికిన 7వ మాట ఏంటి? తండ్రి మీ చేతిలో నా ఆత్మని సమర్పిస్తున్నారు. కరెక్ట్ గా యూదుల ఆలయంలో 3కి పస్కా గొర్రెపిల్లని అర్పించడం స్టార్ట్ చేస్తారు. సో కరెక్ట్ గా 3కే దేవుని పస్కా గొర్రెపిల్ల కూడా దేవుని గృహమైన యెరూషలేములో పలికిన మాట ఏంటంటే తండ్రి నీ చేతిలో నా ఆత్మని సమర్పిస్తున్నాను. ఓకే. 14వ దినం 10వ దినం తీసుకొని వచ్చి 14వ దినము వధించాలి. ఓకే. చదవమ్మా.
చదవమ్మా, కంటిన్యూ. తర్వాత ఇజ్రాయెల్ వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దానిని పొంగని తినవలను, రొట్టెలను తినవలను. ఆ దాని పొంగని తలను రొట్టె ఎందుకో దాని నేను అది కూడా మీతో కాళ్ళను పంచుకుంటాను. దాని అంత్రములను అగ్నిలో కాల్చి దానిని తినవలెను. దానిలో ఉండిన ఉడకనిదైన అమ్మా ఇప్పుడు 46వ వచనంకి వచ్చేమ్మా. ఆ పస్కా గొర్రె పిల్లలు ఉన్న ఎముకలను ఏమన్నా ఇరగొట్టొచ్చా? ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 46వ వచనం. అదే నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం నిర్గమకాండం. మీరు ఒక్క ఇంటిలో దానిని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాన్ని అప్పజెప్పిన తర్వాత అక్కడ రోమా సైనికులు వచ్చి పక్కనున్న నేరస్తుల కాళ్ళని ఇరగొట్టారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు కాళ్ళని ఇరగొట్టారా? ఇరగొట్టలేదు. ఎందుకంటే దేవుని పస్కా గొర్రె పిల్ల కాల్లో ఒక్క ఎముకను కూడా ఇరగొట్టుటకు వీలు లేదు. ఇప్పుడు 10వ దినము వాళ్ళ ఇంటికి తీసుకొని రావాలి, 14వ దినము దాన్ని అర్పించాలి. అంటే దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేము లోపల 10వ దినం రావాలి. మట్టల ఆదివారం దినమున, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 4 దినముల ముందు దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేము లోపల ప్రవేశిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెరూషలేమే దేవుని గృహం అని ఎక్కడ రాయబడి ఉన్నది? 132వ కీర్తన 13వ వచనం నుంచి చదవమా. 132వ కీర్తన 13వ వచనం నుంచి. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. 132వ కీర్తన 13వ వచనము. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము సియోన్ని ఆయన నివాస స్థలంగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని పస్కా గొర్రె పిల్ల ఎక్కడ చనిపోవాలి? యెరూషలేములోనే చనిపోవాలి. ఎందుకంటే అది దేవుని గృహం. ఎలాగా ఇజ్రాయేలీలు వాళ్ళ వాళ్ళ గృహాల్లో పస్కా గొర్రె పిల్లని అర్పించారు, అలాగే దేవుని పస్కా గొర్రె పిల్ల ఎక్కడ చనిపోవాలి? దేవుని గృహంలోనే చనిపోవాలి. పస్కా పండుగ దినమే చనిపోవాలి. 10వ దినం రావాలి, 14వ దినము అర్పించబడాలి. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి వస్తున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయినా మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే లోతైన మర్మాలు మనం గ్రహించబోతున్నాం. పాస్టర్ గారు, ఆదివారం ప్రభువారు మట్టల ఆదివారం దినం వస్తే 4వ దినం అంటే మరి థర్స్డే కదా పాస్టర్ గారు? మనం గుడ్ ఫ్రైడే కదా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మరి గుడ్ ఫ్రైడే అంటే పాస్టర్ గారు 5 దినంలో అయిపోతున్నాయి కదా పాస్టర్ గారు. 14వ దినము పస్కా గొర్రె పిల్ల అర్పించబడాలి కదా పాస్టర్ గారు అని మీరు నన్ను అడగొచ్చు. ఎన్నో దినం అమ్మా అది పస్కా గొర్రె పిల్ల వధించబడాలి? 14వ దినం అంటే 4 దినముల తర్వాత, ఆదివారం తర్వాత 4వ దినం ఎప్పుడు వస్తున్నది? థర్స్డే వస్తున్నది, ఫ్రైడే కాదు. మరి ఏంటి? చాలా లోతైన మాటలు ఈ రోజు మీతో పంచుకోబోతున్నాను. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే రేపు మిమ్మల్ని కూడా దేవుడు ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగినా సరే మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. యూదులు దినంని ఎలాగ లెక్క వేసేవారో మనం చూద్దాం. ఓకే, నేను కొన్ని వాక్య భాగములు ఆదికాండం 1వ అధ్యాయంలో చదివిస్తాను జయంతి సహోదరి చేత. తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. జాగ్రత్తగా మీరు చదవబడే వాక్య భాగములని ఫాలో చేయండి. అమ్మా, ఆదికాండం 1వ అధ్యాయం అమ్మా 5వ వచనం చదవమ్మా. ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు వెలుగునకును పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను.
అస్తమయను ఉదయమును కలుగును గాక ఒక్క దినమాయను. అస్తమయము మరియు ఉదయము. ఉదయము అస్తమయం అని లేదు, అస్తమయము ఉదయం. ఓకే, ఎనిమిదో వచనం కూడా చదవమ్మా. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమమును ఉదయమును కలగగా 2వ దినమాయను. మరి 13వ వచనం కూడా చదవమ్మా. అస్తమమును ఉదయమును కలుగును గాక 3వ దినమాయను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఉదయం మొదట్లో వచ్చిందా లేఖనంలో అస్తమయం మొదట్లో రాయబడి ఉందా? అస్తమయం. యూదుల దినము సాయంత్రం వేళ చీకటి అయినప్పుడు, సూర్యుడు అస్తమయం అయినప్పుడు ప్రారంభం అవుతుంది. సో 4వ దినము థర్స్డే, ఎప్పుడు సూర్యుడు అస్తమించాడో ఆ దినము ప్రారంభమైంది. 4వ దినము అది 24 గంటల తర్వాత ఫ్రైడే, ఎప్పుడు సూర్యుడు మరి అస్తమయం అవుతాడో అప్పటి వరకు 4వ దినమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? వాళ్ళ 4వ దినం ఎప్పుడు ప్రారంభమైందంటే థర్స్డే ఈవినింగ్ వెన్ ద సన్ సెట్. యేసుక్రీస్తు ప్రభువారు ఫ్రైడే దినం 3 గంటలకే ఆయన ప్రాణంని అప్పజెప్పేస్తున్నాడు. ఇంకా 4వ దినంలోనే మనం ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా ఇదంతా కూడా అపిటైజరే. ఇంకా కొన్ని లోతైన మాటలు మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. భారతదేశం చక్కగా పరిపాలించబడుటకు భారతదేశం రాష్ట్రం భారతదేశం ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాలుగా భారతదేశంని విభాగించిందండి? హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఫర్ టు బి బెటర్ అడ్మినిస్ట్రేటెడ్? 29. రైట్ ఆన్సర్. ఇంకా కొంచెం లోతులో వెళ్తాను. తెలంగాణ రాష్ట్రంని చక్కగా పరిపాలించుటకు తెలంగాణ రాష్ట్రం ఎన్ని జిల్లాలుగా తెలంగాణ రాష్ట్రంని విభాగించింది? అది కూడా చెప్పండి. 31. నో, 33. గట్టిగా చెప్పండి. 33. చందు బ్రదర్, రైట్ ఆన్సర్. సో ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆ మ్యాప్ మనం చూద్దాము. చందు బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాము. ఇజ్రాయెల్ దేశంని పరిపాలించుటకు రోమా ప్రభుత్వం, ఆ సమయంలో రోమిలు ఇజ్రాయెల్ దేశంని పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ చూడండి, ఆ మ్యాప్ ని ఎన్లార్జ్ చేస్తారు చందు బ్రదరు. కొన్ని భాగాలుగా విభాగించారు. యూదియా, నేను తూర్పు నుంచి ఉత్తరం వైపు వెళ్తున్నాను. ఓకే, కింద ఉన్నది యూదియా, మధ్యలో ఉన్నది సమేరియా చందు బ్రదర్, తూర్పు వైపు ఉన్నది గలీలియా. చూడండి, 3 ప్రాంతాలు. గలీలియాకి అధిపతి ఎవరు అని అంటే హెరోదు. యూదియాకి సమేరియాకి అధిపతి ఎవరు అంటే పొంతి పిలాతు. ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి. మనకు కూడా జిల్లాలు ఉన్నాయి, జిల్లాలకి కలెక్టర్స్ ఉన్నారు, అవునా కాదా? ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రని కొంచెం మీ ముందు తీసుకొని వస్తున్నాను. యూదియా సమేరియాకి అధిపతి ఎవరు? పొంతి పిలాతు. గలీలియాకి అధిపతి ఎవరు? హేరోద్ ఆంతిపా. ఓకే, అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర కొంచెం మీ ముందు తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ విషయాలు మీ ముందు తీసుకొని రాబోతున్నాను. కృష్ణా జిల్లాలో విజయవాడ చాలా డెవలప్డ్ సిటీ కృష్ణా జిల్లాలో, కానీ కలెక్టర్ గారు మచిలీపట్నంలో కూర్చొని ఉంటారు. ఎందుకండి? మచిలీపట్నం ఎందుకు కలెక్టర్ హెడ్ క్వార్టర్స్ గా బ్రిటిష్ రాజ్యం నిర్ణయించింది? కారణం ఏమై ఉండొచ్చు? అంతకీ విజయవాడ వెరీ వెల్ డెవలప్డ్ కదా, ఎందుకు? పోర్ట్ అంటే అక్కడ ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. ఎక్కువ వ్యాపారం జరిగితే ఏమవుతుంది? కలెక్టర్ గారి పని ఏంటి? కలెక్టర్ అనే పేర్లోనే ఉంది. బ్రిటిష్ రాజ్యం వైపున పన్నులు కలెక్ట్ చేయాలి, పన్నులు కలెక్ట్ చేసి బ్రిటిష్ రాజ్యంకి ఇవ్వాలి. సో ఆయన ఎక్కడ కూర్చొని ఉంటాడు? సముద్రం పక్కన కూర్చొని ఉంటాడు. ఎందుకంటే అక్కడ వ్యాపారం ఎక్కువ అవుతుంది, ఎక్కువ పన్నులు కలెక్ట్ చేయడానికి వీలవుతుంది. అలాగే బ్రిటిష్ రాజ్యంకి ఎక్కువ పన్నులు ఇవ్వడానికి వీలవుతుంది. ఈస్ట్ గోదావరికి మనం వద్దాం. ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి ఇస్ వెరీ వెల్ డెవలప్డ్, కానీ కలెక్టర్ గారు కాకినాడలో ఎందుకు కూర్చొని ఉంటారండి బ్రిటిష్ రాజ్యం సమయంలో?
అక్కడ కూడా ఫోర్త్ ఉంది. అక్కడ కూడా అక్కడ ఫోర్త్ కూడా ఉంది పోర్ట్ కాబట్టి. ఉంది. పోర్ట్ దగ్గర ఎక్కువ వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఆయన అక్కడ ఉంటాడు కానీ రాజమండ్రిలో ఉండడు. అలాగే జాగ్రత్తగా చూడండి, యూదియా సమరియకున్న అధిపతి యెరూషలేం ప్రాముఖ్యమైన పట్టణమే గాని ఆయన ఎక్కడ ఉండేవాడు అంటే సిజేరియాలో కూర్చొని ఉండేవాడు. సిజేరియా మీద కర్సర్ పెట్టండి బ్రదర్. మెడిటేరియన్ సీ పక్కన ఉంది. చూడండి చందు బ్రదర్ ఎంత చక్కగా చూపిస్తున్నారు. పొంతి పిలాతు ఆర్ ఏ అధిపతి అన్నా సమేరియా యూదియాకి ఏ అధిపతి వచ్చినా సరే ఆయన యెరూషలేంలో కూర్చోడానికి వీల్లేదు. ఎక్కడ కూర్చొని ఉంటాడు అని అంటే సిజేరియాలో కూర్చొని ఉంటాడు. అందుకే పౌలు భక్తుడిని పట్టుకున్న తర్వాత యూదుల నాయకులు ఆయనకి తీర్పు ఇచ్చుటకు యెరూషలేంలో వీలు కాలేదు. ఎక్కడ తీసుకొని వెళ్ళారు పౌల్ని? సిజేరియా పట్టణంకి తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే అప్పటికి పొంతి పిలాతు వెళ్ళిపోయాడు, కొత్త అధిపతి వచ్చాడు, ఆయన పేరు ఫిలిక్స్. ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడంటే సిజేరియా పట్టణంలో కూర్చొని ఉన్నాడు. కాబట్టి పౌలు భక్తుడిని యెరూషలేంలో అరెస్ట్ చేసినా సరే ఆయనని సిజేరియాకు పంపిస్తున్నారు. ఎందుకంటే గవర్నర్ అక్కడ కూర్చొని ఉన్నాడు కాబట్టి. ఒకసారి తీయండమ్మా, అపోస్తల కార్యం 23వ అధ్యాయం 23వ వచనం. 23వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యం 23వ అధ్యాయము 23వ వచనము. సౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలెక్స్ నొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రమును సిద్ధపరచుడని చెప్పెను. మరియు ఆ ప్రకారము ఒక పత్రిక వ్రాసెను. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలెక్స్ కు కౌదియా లూసియా వందనములు. ఎక్కడ ఫిలిక్స్ కి లెటర్ ఇచ్చి సిజేరియాకి పంపిస్తున్నారు. సిజేరియా అనే వర్డ్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఇంకొకసారి చదవండమ్మా, తెలుగు బైబిల్లో ఉందా? 23వ అధ్యాయం 23వ వచనం. పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలెక్స్ నొద్దకు భద్రంగా తీసుకొని పోవుటకు గుర్రమును సిద్ధపరచుడని చెప్పాను. ఎక్కడ తీసుకొని పోయాను అంటే సిజేరియా పట్టణంకి తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే అధిపతి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు గలీలియా ప్రాంతంకి చెందిన హేరోదు ఎక్కడ కూర్చొని ఉంటాడు అంటే టైబీరియస్, అది కూడా గలీలియా సముద్రం పక్కనే, అక్కడ కూర్చొని ఉంటాడు. అంటే అది కూడా వ్యాపారం కేంద్రం, ఎక్కువ పన్నులు కలెక్ట్ చేయడానికి వీలవుతుంది. అందుకే చందు బ్రదర్ ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి, టైబీరియస్. ఓకే, జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన విషయాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. అయితే ఇంకొక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతానండి. అనుకుందాము కర్ణాటక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంకి అందుబాటులోనే ఉంటుంది కర్ణాటక రాష్ట్రం. ఆ కర్ణాటక రాష్ట్రంకి చెందిన భయంకరమైన నేరస్తుడు తెలంగాణ పోలీస్ చేతిలో చిక్కుతే తెలంగాణ పోలీసు ఆ భయంకరమైన నేరస్తుడికి విరోధంగా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి వీలుందా, లేకపోతే చట్టం ప్రకారంగా కర్ణాటక పోలీస్కి అప్పచెప్పాలా? కర్ణాటక పోలీస్ స్టేషన్ కర్ణాటక పోలీస్కి అప్పచెప్పాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి. పోంతి పిలాతు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనం నుంచి. పోంతి పిలాతు వెంటనే నిర్ణయం తీసుకోడు. ఆయన అరే యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి, నేను హేరోదు దగ్గర పంపిస్తాను అని అంటాడు. చదవమ్మా. లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనము. పిలాతు ప్రధాన యాజకులలోను జన సమూహంలోను ఈ మనిషిని యందు నాకే నేరము కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలియా దేశము మొదలుకొని ఇంతవరకు యూదియా దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు మాటలు విని ఈ మనుష్యుడు గలిలియుడా అని అడిగి, అయితే హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయనని పంపెను. హేరోదు దగ్గర పంపించారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమనీ తోటలో అరెస్ట్ చేస్తున్నారు.
ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు? గెత్సెమనీ తోటలో. అనుకుందాము పొంతి పిలాతు సిజేరియాలో ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ చూడండి కింద మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉందో యెరూషలేం నుంచి సిజేరియా. మన చందు బ్రదర్ మనకు చూపిస్తారు. 112 కిలోమీటర్లు. లోయలు కొండలున్న దేశం, లోయలు కొండలున్న దేశము. యెరూషలేం నుంచి సిజేరియాని తీసుకొని పోవాలి యేసుక్రీస్తు ప్రభు వారిని పొంతి పిలాతు దగ్గర అని అంటే 112 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అక్కడ పొంతి పిలాతు పరీక్షించే సమయంలో ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి, నేను నిర్ణయం తీసుకోను, హేరోదు అంతిపా నిర్ణయం తీసుకోవాలి అని అంటే అక్కడి నుంచి సిజేరియా నుంచి టైబీరియస్కి వెళ్ళాలంటే 90 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్ల దూరం? 90 కిలోమీటర్ల దూరం. హేరోదు అంతిపా పెద్ద పొలిటీషియన్. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంలో చాలా పేరు పొందిన వ్యక్తి అని ఆయనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి విరోధంగా ఏమైనా తీర్పిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓట్లు పడవని తెలుసు. ఆయన నిర్ణయం తీసుకోడు, మరి పొంతి పిలాతు దగ్గరే పంపిస్తాడు. యెరూషలేంలో కూడా అదే జరిగింది. హేరోదు అంతిపా నిర్ణయం తీసుకోలేదు, మరి పొంతి పిలాతు దగ్గర పంపిస్తే పొంతి పిలాతు మీద వీళ్ళు నానా ఒత్తిడి తీసుకొని వచ్చి శిలువ మరణంకి అప్పచెప్పేటట్లు చేశారు యూదులు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మా. అదే పొంతి పిలాతు సిజేరియాలనే ఉంటే, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అరెస్ట్ అయినప్పుడు హేరోదు అంతిపా కూడా యెరూషలేంలో లేకుండా టైబీరియస్లోనే ఉంటే 112 కిలోమీటర్లు అక్కడ, మరి 90 కిలోమీటర్లు అక్కడ, మరి 90 కిలోమీటర్లు పొంతి పిలాతు దగ్గర తీసుకొని రావటము. సిజేరియాలో అక్కడ పొంతి పిలాతు మీద నానా ఒత్తిడి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి శిల్వ మరణంకి అప్పచెప్పేటట్లు చేయటము. తరువాత పొంతి పిలాతు తీర్పు ఇవ్వటము, యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ మరణంకి నేను అప్పచెప్తున్నానని ఆయన తీర్పు ఇవ్వటము. దీంట్లో అన్నిట్లో కూడా సమయము టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. పస్కా పండుగ దాటిపోతుంది, అవునా కాదా? కానీ దేవుని పస్కా గొర్రెపిల్ల, దేవుని గృహమైన యెరూషలేములోనే 3ంటికే చనిపోవాలి అంటే అది వీలయ్యేది కాదు. పొంతి పిలాతు సిజేరియాలో ఉంటే, హేరోదు అంతిపా టైబీరియస్ ఉంటే వీలయ్యేది కాదు. సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకొని పొంతి పిలాతు, హేరోదు అంతిపా యెరూషలేం వచ్చేటట్లు చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని పస్కా గొర్రెపిల్ల పస్కా పండుగ దినమున 3ంటికే ఆయన ప్రాణంని అప్పచెప్పాలి కాబట్టి. మరి అండర్స్టాండింగ్ ఏమైంది? యాక్చువల్గా కథ ఏంటి? కథ ఏంటంటే మన పొలిటీషియన్స్ మారారండి ఈ కాలంలో కూడా. వాళ్ళని నేను తప్పు పట్టను, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి కదా. ఈ కాలంలో కూడా హైదరాబాద్లో ముస్లిమ్స్ ఎందుకు బక్రీద్ సెలబ్రేట్ చేస్తున్నారు, ఎందుకు రంజాన్ సెలబ్రేట్ చేస్తున్నారు మన చీఫ్ మినిస్టర్స్కి తెలియదు. ఓల్డ్ సిటీకి వెళ్ళిపోతారు బక్రీద్ టైంలో, రంజాన్ టైంలో, అది కూడా ముస్లిం టోపీ వేసుకొని వెళ్ళి అక్కడ మీ సంతోషంలో మేము పాల్గొనడానికి వచ్చాం అని వచ్చి వాళ్ళకి నచ్చిన స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు. మెక్కాకి మీరు ఫ్రీగా వెళ్ళొచ్చండి, ముస్లిమ్స్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ కోటా మేము పెంచుతున్నామండి అని అటువంటి మాటలు పలుకుతారు. అవునా కాదా? మనం హైదరాబాద్లో చూడట్లేదా? అన్ని చూస్తూనే ఉంటాం. అంతకి వాళ్ళకి ఎందుకు ముస్లిమ్స్ బక్రీద్ రంజాన్ సెలబ్రేట్ చేస్తున్నారు కూడా తెలియదు. అయితే వీళ్ళు, మా జాగ్రత్త వినండి, స్వాతంతో కూడిన కార్యములను కూడా దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకోగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోసేపు అన్నలు స్వాత ప్రియులు స్వాతంతో యోసేపుని అమ్మి వేసేస్తున్నారు. ఐగుప్తుకు వెళ్ళే వ్యాపారస్తులకి అమ్మి వేసేస్తున్నారు. అది స్వాతంతో కూడిన కార్యం అది, కానీ దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోసేపు అక్కడ వెళ్ళాడు కాబట్టి ఐగుప్తులో హెచ్చింపబడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ వీళ్ళు దేన్ని బట్టి అమ్మారు? స్వాతంతో కూడిన కార్యం అది. యోసేపుని దూరం చేసేయాలని చేశారు, కానీ అక్కడ దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వీళ్ళిద్దరు అధిపతులు ప్రతి సంవత్సరము పస్కా పండుగ దినమున యెరూషలేంకి వచ్చేవారు. వాళ్ళ అలవాటు, ప్రతి సంవత్సరం అలవాటు. ఇంకా జాగ్రత్తగా వినండి, మన భారతదేశంలో దసరా పండుగ చాలా ముఖ్యం కదా హిందూస్కి. అనుకుందాం మనం ఇంకా బ్రిటిష్ రాజ్యం కిందే ఉన్నాం అనుకుందాం. బ్రిటిష్ రాజ్యంకి విరోధంగా పోరాడిన
సుభాష్ చంద్రబోసు అనుకుందాము, అలాగే నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు జైల్లో ఉన్నారు అనుకుందాం. ఆ సమయంలో ఆల్రెడీ హిందూస్ దసరా పండుగ అంటే ఎంతో సంతోషంతో వాళ్ళు ఆచరిస్తున్నారు. బ్రిటిష్ వైస్రాయ్ గారు, బ్రిటిష్ వైస్రాయ్ అంటే బ్రిటిష్ రాజ్యంకి అధిపతి ఇక్కడ, ఓకే, లాస్ట్ వైస్రాయ్ గారి పేరు మౌంట్ బ్యాటన్, మీకు గుర్తుంది అనుకుంటా. అలాగే కొన్ని సంవత్సరాలు ఆయన ఇక్కడే ఉండేవాడు, బ్రిటిష్ రాజ్యంకి ప్రతినిధిగా ఇక్కడ ఉన్న వైస్రాయ్. అనుకుందాం దసరా పండుగ దినమున బ్రిటిష్ రాజ్యంకి విరోధంగా పనిచేసిన నెహ్రూ గారు, గాంధీ గారు, నేతాజీ గారిని జైలు నుంచి రిలీజ్ చేసి, అంతకీ వాళ్ళు స్వతంత్రం కొరకు పోరాడుతున్నారు, బ్రిటిష్ రాజ్యంకి విరోధంగానే పోరాడుతున్నారు. కానీ దసరా పండుగ దినంన నెహ్రూ గారిని, గాంధీ గారిని, నేతాజీ గారిని రిలీజ్ చేస్తే భారతీయులకి సంతోషం కలగదమ్మా? చెప్పండి, సంతోషం కలుగుతుంది? తప్పకుండా. బ్రిటిష్ వైస్రాయ్కి ఎక్కువ ఓట్లు పడతాయి ఎలక్షన్స్ లో, అవునా కాదా? సో ప్రతి సంవత్సరం వీళ్ళు ఇక్కడ వచ్చేవారు. ఏం చేసేవారు అంట? జాగ్రత్తగా చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఇది లోతైన బైబిల్ స్టడీ అండి. బహుశా ఈ విషయాలు మీరు ఎప్పుడు వినుండరు. ఈ లోతైన బైబిల్ స్టడీ మార్క్స్ వార్త 15వ అధ్యాయం 6వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 6వ వచనము. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారుల నెదిరించి కలహములలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బని ఒకడుండెను. జనులు గుంపులుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేస్తూ వచ్చిన ప్రకారము చేయవలనని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత, సో వాళ్ళు సిజేరియా టైబీరియస్ నుంచి రావటమే కాదు, వాడుక చెప్పున ప్రతి సంవత్సరం ఏం చేసేవారు అంటే రోమా రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు, ఇజ్రాయెల్ దేశం స్వతంత్రం కొరకు పోరాడిన వాళ్ళని పస్కా పండుగ దినంన రిలీజ్ చేసేవారు. దాంట్లో ఎవరున్నారు? బరబ్బా కూడా ఉన్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇది ప్రతి సంవత్సరము జరిగే పని. అందుకే వాళ్ళు ఈ సంవత్సరం మీకు ఎవరు కావాలి, బరబ్బాని రిలీజ్ చేయనా అని అడుగుతున్నారు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇది ప్రతి సంవత్సరం జరిగేది. జాగ్రత్తగా వినండి అమ్మా. అన్యు దేవుడు ఆయన స్వాధీనంలో పెట్టుకొని పోంతి పిలాతు, హేరోదు అంతిపా, యెరూషలేము వచ్చేటట్లు చేశాడు. ఎందుకంటే దేవుని పస్కా గొర్రె పిల్ల దేవుని గృహమైన యెరూషలేములోనే 3ంటికి చనిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇన్ని విషయాలు దేవుడు ఆయన చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి దేవుని పస్కా గొర్రె పిల్ల పస్కా పండుగ దినమనే 3ంటికి చనిపోయింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? yes sir. సో యూదుల పండుగలు దేనికి సూచన? యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగే సంఘటనలకి సూచన, ఛాయగా ఉన్నాయి. ఇంకా జాగ్రత్త వినండి, క్రైస్తవ చరిత్రలో జరిగే సంఘటనలకి అవన్నీ కూడా ఛాయగా ఉన్నాయి. చాలా ముఖ్యమైన పాయింట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దానికి మనం వెళ్దాం. పులియని రొట్టెల పండుగ, దాని అర్థం ఏంటి? ఎంత వేగంగా వాళ్ళ చరిత్రలో ఒక అధ్యాయం నుంచి ఇంకొక అధ్యాయంలో వాళ్ళు అడుగుపెట్టారు యూదులు. దాసత్వం నుంచి విమోచనకు ఎంత వేగంగా వాళ్ళు వెళ్ళారో దానికి పులియని రొట్టెల పండుగని వాళ్ళు ఆచరించాలంటే ఆ రొట్టెలో ఆ ఈస్ట్ కూడా వాడుటకు వీల్లేదు. అంటే ఈస్ట్ వాడితే పొంగుటకు సమయం పడుతుంది రొట్టె. సో అది పొంగే దానికి జల్దీ అవ్వాలి, జల్దీ పొంగాలి అని ఈస్ట్ కూడా వాడేవాళ్ళు కాదు. అందుకే అన్లీవెన్డ్ బ్రెడ్. ఎంత వేగంగా వాళ్ళ చరిత్రలో ఒక అధ్యాయం నుంచి ఇంకొక అధ్యాయంలో వాళ్ళు అడుగుపెట్టారు. దాసత్వం నుంచి అలాగే విమోచనకు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆ చివరి మాట పలికారో జాగ్రత్తగా వినండి. చివరి మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎప్పుడు పలికారో వెంటనే మనము ధర్మశాస్త్రం యుగం నుంచి కృపయుగంకి వెళ్ళిపోయాము. అతి పరిశుద్ధ స్థలం ముందున్న తెర వెంటనే పైనుంచి కింద చెనిగిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కింద నుంచి పైన కాదమ్మా, పైనుంచి కింద.
కింద నుంచి అంటే మనుషులు కూడా పట్టుకొని దాన్ని చింపేయవచ్చు. పైనుంచి కింద జినుగుతుందంటే అది దేవుని కార్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? కింద నుంచి అంటే కింద నుంచి కూడా మనుషులు ఇటు అటు పట్టుకొని చింపొచ్చు కదా. పైనుంచి ఎందుకు జినుగుతున్నది? ఇది దేవుని కార్యం అని సూచించుటకు. యూదుల పండుగల ప్రాముఖ్యత మీ ముందు తీసుకొని వస్తున్నాను. 3వ పండుగ ప్రథమ ఫలము పండుగ. అది రెడ్ కలర్ లో ఎందుకు అది హైలైట్ చేశాను అది కూడా మీతో పంచుకుంటున్నాను. ప్రథమ ఫలం పండుగ అది యూదులు కానాన్ దేశం చేరిన తర్వాత మొదటి పంటని ఏది వాళ్ళు పొందుతారో ఆ పంటని దేవుని ఆలయం ఆర్ ప్రతిష్ఠ గుడారం దగ్గర తీసుకొని వచ్చి అర్పించుట. అంటే ఆ మొదటి ఫలం పండుగ ఏం సూచిస్తుందంటే ఆ వాగ్దాన దేశంలో, ఆ పాలు తేనె ప్రవహించే దేశంలో, ఆ సారంతో కూడిన భూమిలో వాళ్ళు రాబోయే దినంలో, రాబోయే సంవత్సరంలో విస్తారమైన వేరే పంటలని వాళ్ళు పొందబోతున్నారు చూడండి. దాన్ని మొదటి పంట సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం లెక్కలేని క్రైస్తవ పునరుద్ధానాలని సూచిస్తుంది అని పౌలు భక్తుడు ఏమంటున్నాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదవమా. 1 కొరింథీ 15:20. 1 కొరింథీయులు 15:20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారితో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా. ఎందుకంటే ఆ పునరుద్ధానం దేన్ని సూచిస్తుంది? లెక్కలేని క్రైస్తవుల పునరుద్ధానాలని సూచిస్తుంది కడబుర ఊదినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదుల పండుగలతో కూడిన మాటనే వాడుతున్నాడు పౌలు భక్తుడు. ఇది ఎందుకు రెడ్ కలర్ లో నేను వాడాను? రీజన్ ఏమై ఉండొచ్చు? ఎందుకు 3వ పండుగ దేవుడు పెట్టాడు? యాక్చువల్గా సమయం అనుసారంగా మనం చూస్తే ఇది పెంతెకోస్తు పండుగ తర్వాత రావాలి. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ ఎందుకు ఆచరిస్తున్నారు అది కూడా నేను చూపించేసి ఇంకా నెక్స్ట్ దీనికి వెళ్తున్నాను. జాగ్రత్త వినండి. ఈరోజు కొంచెం ఎక్కువ టైం అయినా సరే అందరం దీర్ఘశాంతం చూద్దాం. ఓకే. అయితే పెంతెకోస్తు పండుగ ఎందుకంటే పెంట అంటే ఏంటి? 5తో కూడిన దాన్ని మనం పెంట అని అంటాం. 4తో కూడిన దాన్ని క్వాడ్రా అంటాం. 6తో కూడిన దాన్ని హెక్సా అంటాం. 7తో కూడిన దాన్ని ఏమని అంటాం? సెప్టా అని అంటాం. 8తో కూడిన దాన్ని ఆక్టో అని అంటాం. 5తో కూడిన దాన్ని పెంటా అని అంటాం. 5 × 10 50 దినముల తర్వాత వాళ్ళు సీనాయి కొండ చేరినప్పుడు జాగ్రత్త వినండి, అక్కడ దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు వాళ్ళు పెంతెకోస్తు పండుగని ఆచరిస్తారు. మనం కూడా ఎలాగా రిపబ్లిక్ డేని ఆచరిస్తాం. ఇండిపెండెన్స్ డే 15th ఆగస్ట్ పస్కా పండుగకి సమానం మన భారతదేశంలో. కానీ మనకి రాజకీయ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు దొరికింది? 26 జనవరి 1950. రాజ్యాంగం ఎప్పుడు దొరికింది? 26 జనవరి 1950. అది కూడా ప్రాముఖ్యమైన దినమే మనకి, మన చరిత్రలో. ధర్మశాస్త్రము దేవుని దగ్గర పొందటము అది కూడా ప్రాముఖ్యమైన దినమే వాళ్ళకి. సో పెంతెకోస్తు పండుగ అక్కడ యూదులు ధర్మశాస్త్రంని పొందిరి, మనము సంఘ చరిత్రలో ఆత్మని పొందినాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏ దినమన్నా ఎన్నుకోవచ్చు కదమ్మా ఆత్మని పంపించుటకు. ఎందుకు యూదుల పండుగ దినమే ఎన్నుకున్నాడు? కారణం ఏంటంటే యూదుల పండుగలు క్రైస్తవ చరిత్రలో జరిగే సంఘటనలకి ఛాయగా ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా యాక్చువల్గా చెప్పాలి అని అంటే ప్రథమ ఫలం పండుగ పెంతెకోస్తు పండుగ తర్వాత రావాలి. ఎందుకంటే వాళ్ళు వాగ్దాన దేశం ఎప్పుడు చేరుతున్నారు? సీనాయి కొండ నుంచి దాటి వెళ్ళిన తర్వాతనే. అవునా కాదా? సీనాయి కొండకి వాళ్ళు 50 దినం తర్వాత వచ్చేస్తున్నారు. దాని తర్వాత మరి ఇంకా ప్రయాణం చేసి కానాన్ దేశంకి వెళ్ళి అక్కడ మొదటి పంటని వాళ్ళు పొందాలి. కానీ దాన్ని 3వ పండుగగా దేవుడు పెట్టాడు. కారణం ఏంటి? ఈ పండుగలు క్రైస్తవ చరిత్రలో జరిగే సంఘటనలకి ఛాయగా ఉన్నాయి కాబట్టి టైం కూడా దేవుడు క్రైస్తవ చరిత్రలో జరిగే సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఆ టైమింగ్ కూడా యూదులకు ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ప్రథమ ఫలం పండుగ ఎప్పుడు ఆచరించాలి? వాళ్ళు పెంతెకోస్తు పండుగ తర్వాత ఆచరించాలి. కానీ క్రైస్తవ చరిత్రలో ఏం జరుగుతున్నది? మొదట్లో పునరుద్ధానం, దాని తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు సీయింగ్ ద ఆర్డర్ ఆల్సో? ఆ క్రమం చూడండి. దాని వెనకాల కూడా దేవుని ప్రణాళిక మనకు కనిపిస్తున్నది.
చరిత్ర ప్రకారంగా మనం వెళ్తే ఫస్ట్ పస్కా పండుగ కరెక్ట్ గానే ఉంది, పులియని రొట్టెల పండుగ కరెక్ట్ గానే ఉంది. దాని తర్వాత పెంతెకోస్తు పండుగ రావాలి. కానీ దేవుడు మూడో పండుగగా ఏం పెట్టాడు? ప్రథమ ఫలం పండుగ. ఎందుకు? యేసు జీవితంలో మొదట్లో శిలువ మరణము, దాని తర్వాత తెర చిరిగిపోతున్నది, దాని తర్వాత పునరుద్ధానం తర్వాతనే ఆత్మదేవుడు పెంతెకోస్తు దినంన వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే 5వ పండుగ గురించి చెప్పేసి నేను ముగించేస్తున్నాను. ఎందుకు ఇంత లోతులో వెళ్తున్నాను అని అంటే, జాగ్రత్త వినండి. వెస్ట్ ఏషియాలో అంతా కూడా సమస్యలు ఉన్నాయి కదా. క్రీస్తు విరోధి రాకడ సమీపంగా కనిపిస్తుంటే ఆరోహణం దానికంటే సమీపంగా ఉందనే విషయం మనం అందరం కూడా మర్చిపోకూడదు. ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్, రోష్ హషానా, ఎందుకు వాళ్ళు ఆచరిస్తారు యూదులు? దేన్ని అది సూచిస్తుంది అని అంటే, ఆదాము సృష్టింపబడిన దినము. ఆదాము సృష్టింపబడిన దినంని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని రోష్ హషానాగా ఆచరిస్తారు. ఆదాం సృష్టింపబడకుండా ఉంటే ఈ దినం మనం ఉంటామా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. ఈ దినం మనం ఉంటామా ఆదాం సృష్టింపబడకుండా ఉంటే? ఎస్ ఆర్ నో? ఉండం. సో అది చాలా ముఖ్యమైన దినం అది. దాని తర్వాత నోవా తర్వాత అబ్రహాం లేకుండా ఉంటే యూదులు వచ్చేవారు కాదు. కానీ ఆదాం లేకుండా ఉంటే యూదులు కూడా లేరు, ఎవరు కూడా లేరు. సో యూదులు దాన్ని చాలా ప్రాముఖ్యమైన దినంగా ఆచరిస్తారు, ఆదాము సృష్టింపబడిన దినం. అందుకే బూరలు పెట్టి దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆదాము సృష్టింపబడినప్పుడు దేవుని రూపంలో ఆ శరీరము మరణించే శరీరమా లేకపోతే సదాకాలం ఉండే శరీరమా? ఆదాం ఇంకా పాపం చేయలేదు. సృష్టింపబడినప్పుడు ఏ శరీరం అమ్మా? మహిమ శరీరం, డివైన్ మహిమ శరీరం. మహిమ శరీరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది మహిమ శరీరం. అంటే ఆదాం పాపం చేశాడు కాబట్టి దాంట్లో మార్పులు కలిగినాయి, దానివల్ల ఉద్యాపం వస్తుంది, దాని తర్వాత మరణం వస్తుంది. లేకపోతే ఆయన పాపం చేయకుండా ఉంటే ఆ శరీరం మహిమ శరీరం. కుళ్ళిపోయే శరీరం కాదు, ఉద్యాపం వచ్చే శరీరం కాదు, చనిపోయే శరీరం అసలే కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ రోష్ హషానా పండుగ, బూరల పండుగ దేన్ని సూచిస్తుంది అంటే సంఘం ఆరోహణంని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ దినము మనం ఎటువంటి శరీరం పొందబోతున్నాము అని అంటే అది నశించే శరీరం కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రియేషన్ ఆఫ్ ఆడమ్ అండ్ సూపర్ న్యాచురల్ బాడీ. దట్ ఈస్ ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్. క్రిస్టియన్ పర్స్పెక్టివ్ కి మనం వెళ్దాం. చందు బ్రదర్ సైడ్ లో చూపించండి. ద రీక్రియేషన్ ఆఫ్ క్రిస్టియన్ బాడీస్ ఇన్ సూపర్ న్యాచురల్ ఫార్మ్. దట్ ఈస్ ద క్రిస్టియన్ పర్స్పెక్టివ్. దాని తర్వాత డే ఆఫ్ అటోన్మెంట్ అంటే యూదులు 7 సంవత్సరాల శ్రమకాలంలో నానా శ్రమలకి గురి అవుతారు. క్రీస్తు విరోధి నానా శ్రమలకి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడతాడు. అప్పుడు వాళ్ళు మెస్సయ్య వైపు చూసి పశ్చాత్తాపం పొందుతారు. అదంతా కూడా నేను వచ్చే వారం మీతో పంచుకుంటాను, టైం అయిపోతుంది. కానీ ఈ సంవత్సరమున రోష్ హషానా పండుగ ఏ దినం ఉందో చూపించాలని నా కోరిక. చందు బ్రదర్ కర్జర్ పెట్టి చూపిస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 4 వరకు క్రైస్తవ చరిత్రలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలు: యేసు శిలువ మరణం, తెర చిరిగిపోవటం, పునరుద్ధానం, పెంతెకోస్తు పండుగ, ఆత్మ దిగి రావటం, అన్ని కూడా యూదుల పండుగల దినమే జరిగితే మరి ఆరోహణం కూడా రోష్ హషానా దినమే జరగాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు, ఆరోహణం ఏ దినం జరుగుతుందో ఎవరికి తెలియదు పాస్టర్ గారు, లేఖనం అలా చెప్తుంది అని మీరు అనొచ్చు. అరే నేను సంవత్సరం చెప్పట్లేదు కదండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను సంవత్సరం చెప్తే పాస్టర్ గారు బైబిల్కి విరోధంగా బోధిస్తున్నారని మీరు నన్ను పట్టుకోవచ్చు. నేను ఓన్లీ రోష్ హషానా దినమే చెప్తున్నాను కానీ ఏ సంవత్సరం చెప్పట్లేదు. 2024 అని నేను చెప్పట్లేదు. కానీ పరిస్థితులు ఎట్లున్నాయి అంటే వెస్ట్ ఏషియా క్రైసిస్ లో బహుశా ఈ రోష్ హషానా దినమే మనం ఆరోహణమై వెళ్తాం కావచ్చు. ఎందుకంటే
అక్కడ పరిస్థితులు ఎలాగున్నా యుద్ధం, భయంకరమైన యుద్ధం ఏ టైంలోనా స్టార్ట్ కావచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ హెజ్బోల్లా, ఆల్రెడీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇజ్రాయెల్ సిరియా, ఆ యుద్ధాలు ఉంటేనే క్రీస్తు విరోధి పాత్ర అనేది ఉంటుంది. వచ్చి సమాధానకర్తగా ఆయన నటించటకు పాత్ర అనేది ఉంటుంది. సో క్రీస్తు విరోధి వచ్చే ముందే మనం ఆరోహణమై వెళ్ళిపోవాలి. ఆరోహణమై వెళ్ళాలి అని అంటే అది పులియన్ ఏ పండుగ దినం మనం ఆరోహణం అవుతాము అనంటే ఆ బూరల పండుగ దినమే మనం ఆరోహణం అవుతాం. ఈ సంవత్సరమేనా నాకు తెలియదు, కానీ అన్ని కూడా కనిపిస్తున్నది అట్లా. సో మన జాగ్రత్తలు మనం పాటిస్తున్నామా? దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నామా? ఈనోకు దేవునితో నడుచుకునేను ఆది సంఘం వలె మనం నడుచుకుంటున్నామా? ఆత్మ ఆదరణతోను భయభక్తితోను, అది ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం కూడా నేను మీతో పంచుకున్నాను. ఆది సంఘంలో మనం గమనిస్తే వాళ్ళు ఎలాగ నడుచుకున్నారు? భయభక్తితోను ఆత్మ ఆదరణతోను. అది దేవునికి నచ్చే నడక, దేవునికి నచ్చే జీవిత నడక. అది ఈనోకు అలాగే నడుచుకున్నాడు. ఆరోహణమై వెళ్ళాడా లేదా? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో రోష్ హషానా రాబోతున్నది October 2. ఈ సంవత్సరమేనా నాకు తెలియదు, కానీ పరిస్థితులు ఎట్లున్నాయో మీరే చూసుకోండి. అందుకే ఇంత లోతులు వెళ్ళి యూదుల పండుగల గురించి నేను మీతో పంచుకున్నాను. ఒకసారి ఆలోచించండి. పస్కా పండుగ దినమే దేవుని పస్కా గొర్రెపిల్ల యెరూషలేములోనే చనిపోవాలి అని దేవుడు ఎన్ని విషయాలు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆ ఇద్దరు అధిపతులు అక్కడ రాకుండా ఉంటే ఏమయ్యేది? యేసుని సిజేరియాకి తీసుకొని వెళ్ళేవారు, సిజేరియా నుంచి టైబీరియస్కి తీసుకొని వెళ్ళేవారు, టైబీరియస్ నుంచి మరీ సిజేరియాకి వచ్చేవాడు. అక్కడ పోంతి పిలాతు మీద నానా ఒత్తిడి తీసుకొని వచ్చి యేసు శిలువ మరణంకి అప్పచెప్పినప్పుడు సిజేరియాలో చనిపోతే దేవుని పస్కా గొర్రె పిల్ల యెరూషలేములో ఎలాగ చనిపోతుంది? ఆర్ యు అండర్స్టాండింగ్? సిజేరియాలో చనిపోవడానికి ఆస్కారం లేదు. దేవుని గృహమైన, దేవుని నివాస స్థలమైన యెరూషలేములోనే చనిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యూదుల పండుగలు యేసుకి ఛాయగా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదుల పండుగల గురించి మనం ఎక్కువగా ధ్యానించాం క్రైస్తవులంగా, కానీ ఎన్నో లోతైన మర్మాలు దాంట్లో దేవుడు దాచిపెట్టాడు. ఎస్పెషలీ ఆరోహణంతో కూడిన విషయం. సో అందుకే పస్కా పండుగ ఎలాగా దేవుడు అన్ని పస్కా పండుగ దినమున అన్ని ఆయన స్వాధీనములు ఎలాగ పెట్టుకున్నాడో ఆ వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను ఈ దినం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను, చిన్న ప్రార్థన చేస్తాను. వచ్చే వారము ఇంకా కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగల గురించి కూడా చూసేసి మనము రెండో ముద్రల తీర్పుకి మనము వెళ్దాం. ఓకే, ఈజీగా నేను రెండో ముద్రల తీర్పుకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈరోజు, కానీ ఈ వివరాలన్నీ కూడా పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన వాళ్ళ బట్టి ఎంతో వందనాలు. 18 మంది ఉన్నారు తండ్రి. ఈ దినమున అందరిని మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఎంతో ఆశతో వాళ్ళు వచ్చి ఉన్నారు. వాక్యపరంగా, ఆత్మీకంగా బలపరచబడుటకు అందరూ కూడా తృప్తిపరచబడి ఉన్నారు అని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు తండ్రి. అలా మేము ఏం మర్మాలు ఈ బైబిల్ స్టడీ చేత నేర్చుకుంటున్నామో మేము మా దగ్గరే దాచిపెట్టుకోకుండా వేరే క్రైస్తవులతో పంచుకునేటట్లు, సార్వత్రిక సంఘంలో ఉన్న క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. మీరు మాకు నేర్పించిన పాఠములు మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా కూడా మమ్మల్ని సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.